నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ప్రజలకు అన్నా క్యాంటీన్లో నాణ్యమైన, రుచికరమైన, శుభ్రమైన ఆహారం నిర్దేశిత పరిమాణంలో అందించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా సూచించారు. కలెక్టర్ ఏ తమీం అన్సారియా నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి మిర్చి యార్డులోని అన్నా క్యాంటీన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్లో పరిసరాల శుభ్రతను, ఉదయం సరఫరా చేస్తున్న అల్పాహారాన్ని పరిశీలించారు. రోజువారీగా అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసే వారి సంఖ్యను, నిర్వహణ, శుభ్రత పనులు తదితర వివరాలను క్యాంటీన్ మేనేజర్ ద్వారా తెలుసుకున్నారు. అల్పాహారం తీసుకుంటున్న పలువురు కార్మికులు, మిర్చి అమ్మకానికి తీసుకొచ్చిన రైతులతో, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాల డ్రైవర్లతో జిల్లా కలెక్టర్ అన్నా క్యాంటీన్లో సరఫరా చేస్తున్న ఆహార నాణ్యతపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారు సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ స్వయంగా అల్పాహారాన్ని భుజించి ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పేద ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించే లక్ష్యంతో నడుస్తున్న అన్నా క్యాంటీన్లలో నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలన్నారు. క్యాంటీన్లో భోజనాలు సరఫరా చేసే ప్రాంతాలు, క్యాంటీన్ ఆవరణ నిరంతరం శుభ్రపరుస్తూ ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని సూచించారు. వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన మేడపాటి పద్మజ అవయవ దానం ముగ్గురికి నూతన జీవితాన్ని అందించింది. ఆరోగ్య సమస్యతో రావులపాలెం వచ్చిన పద్మజ అత్యవసర పరిస్థితుల్లో మెదడులో రక్త ప్రసరణ ఆగిపోవడంతో కాకినాడ అపోలో హాస్పిటల్స్ కు తరలించారు. 3 రోజుల పాటు వెంటిలేటర్ పై చికిత్స అందించినప్పటికీ పురోగతి లేకపోవడంతో వైద్యులు బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గొప్ప మనసుతో అవయవ దానం చేయడానికి ముందుకు రావడంతో జీవన్ దాన్ ద్వారా 2 కిడ్నీలు, లివర్, కళ్లను అవసరమైన రోగులకు కేటాయించారు. ఒక కిడ్నీ కాకినాడ అపోలోలో, మరో కిడ్నీ విశాఖపట్నం MGM 7 హిల్స్ ఆసుపత్రికి, లివర్ అపోలో విశాఖకు తరలించారు. అవయవాలను వేగంగా చేరవేయడానికి జిల్లా పోలీసుల గ్రీన్ ఛానల్ కీలక పాత్ర పోషించింది. విజయవంతంగా నిర్వహించిన ఈ శస్త్రచికిత్సలకు అపోలో వైద్య బృందాన్ని యాజమాన్యం అభినందించింది. పద్మజ కుటుంబం తీసుకున్న ఈ మహోన్నత నిర్ణయం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది. గట్టి పడుకో సైరన్ ఆన్ చేయమండి. శ్రీ సత్యసాయి జిల్లా 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నేర నివేదికను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ IPS విడుదల చేశారు. జిల్లాలో నమోదైన నేరాలను సమీక్షించగా మొత్తం నేరాల నమోదులో స్వల్పంగా 2% పెరుగుదల కనిపించిందన్నారు. ప్రధానంగా ఆస్తి సంబంధిత నేరాలు, మహిళలకు సంబంధించిన నేరాలు, మోసపూరిత కేసులో స్వల్ప పెరుగుదల, అయితే హత్యలు, కిడ్నాప్లు, శారీరక నేరాల్లో తగ్గుదల నమోదైందని తెలిపారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గిందని, గాయపడిన వారి సంఖ్య కూడా కొంతమేర తగ్గినట్లు వెల్లడించారు. పటిష్టమైన బందోబస్తుతో విజయవంతం చేసినందుకు జిల్లా పోలీస్ శాఖకు ప్రశంసలు లభించాయని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఫస్ట్ మనం 2025లో మన కంప్లీట్ అవుతున్న సంవత్సరంలో ఏ విధమైన క్రైమ్స్ జరిగింది అన్నది ఒక ఐడియా కోసం మీ అందరి ముందు ఓవరాల్ క్రైమ్ చూసామంటే 2%. అంటే ఇది ఎలాగా క్యాల్కులేట్ చేస్తామంటే బేస్డ్ ఆన్ ద FIR రిజిస్ట్రేషన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేసుకుంటాము. సో 2024 సంవత్సరం పోల్చుకున్నప్పుడు 2025లో 2% క్రైమ్ అనేది సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఇంక్రీజ్ అయింది. దీంట్లో మెయిన్గా ఫస్ట్ ఎక్కడ తగ్గుముఖం ఉందంటే మనకి బాడీలీ అఫెన్స్ అంటే మర్డర్ కానీ, గ్రీవియస్ హర్ట్ల కానీ కొన్ని ఓవరాల్ చూసినప్పుడు మనకి సింపుల్ హర్ట్,
ఆ తర్వాత అటెంప్ట్ టు మర్డర్ అన్నీ కలిపి చూస్తున్నప్పుడు బాడీలీ అఫెన్స్లో కొన్ని మనకు తగ్గింది. అదేవిధంగా కిడ్నాపింగ్స్లో కూడా తగ్గింది. అదేవిధంగా సైబర్ క్రైమ్లో కూడా తగ్గింది. సో కొన్ని ఏరియాస్లో కొన్ని క్రైమ్ ఇంక్రీజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్లో కొన్ని పెరిగింది పర్సంటేజ్. అదేవిధంగా ప్రాపర్టీ అఫెన్సెస్లో కొంచెం అన్ని కూడా పెద్ద వేరియేషన్స్ ఏం లేదు. కొన్ని క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్లో మాత్రం కొన్ని ఎక్కువ పెరిగింది. రిమైనింగ్ ఆల్ క్రైమ్స్లో కూడా తక్కువ, అంటే ఇంక్రీజ్ అనేది తక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1%, 2% అలాగా ఉంది. సో అదేవిధంగా ఈ ఎకనామిక్ అఫెన్సెస్ అంటాము, అంటే చీటింగ్ అండ్ ఫ్రాడ్ కేసెస్లో కూడా కొంచెం పెరిగింది క్రైమ్ రిజిస్ట్రేషన్ అనేది. ఫస్ట్ మనకి ఓవరాల్ బాడీలీ అఫెన్సెస్ వరకు వచ్చినప్పుడు ఈ మర్డర్, రైయటింగ్, కిడ్నాపింగ్స్, గ్రీవియస్ హర్ట్, సింపుల్ హర్ట్, అటెంప్ట్ టు మర్డర్ అంటే మేము పోలీస్ సైడ్ నుంచి మేము రిజిస్టర్ చేస్తున్న సెక్షన్స్ వారీగా డివైడ్ చేస్తున్నప్పుడు 0.79% అనేది ఇంక్రీజ్ ఉంది అన్ని కంపైల్ చేసినప్పుడు. క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్కి వచ్చినప్పుడు మనకి డౌరీ డెత్, రేప్, కిడ్నాప్ ఇది 3 కూడా బాగా తగ్గింది. టెర్రరిస్టుల అరెస్టు నుంచి సైబర్ రికవరీ వరకు 2025 వార్షిక నివేదికలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కున్విల్లి మీడియాకు వివరాలను వెల్లడించారు. సామాన్య ప్రజల రక్షణే ప్రథమ ధ్యేయంగా అత్యాధునిక సాంకేతికతను జోడించి అన్నమయ్య జిల్లాను సురక్షితంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. రాయచోటి పట్టణంలో నివాసముంటున్న 2 టెర్రరిస్టులను తమిళనాడు ఏటీఎస్ సహకారంతో అరెస్టు చేసి భారీ ముప్పును తప్పించామన్నారు. మదనపల్లిలో జరిగిన డిజిటల్ అరెస్టు కేసులను ఛేదించి బాధితులు పోగొట్టుకున్న 77 లక్షల రూపాయల నగదును ముద్దాయిల ఖాతాల్లో గుర్తించి కోర్టు ద్వారా తిరిగి ఇప్పించే చర్యలు చేపట్టామన్నారు. గంజాయి, జూదంపై ముందస్తు దాడులు మరియు బైండోవర్ కేసుల వల్ల హత్యలు 43% తగ్గాయన్నారు. పటిష్టమైన కోర్టు మానిటరింగ్ వల్ల కన్విక్షన్ రేటు 63% పెరిగింది. 10 కేసులు జీవిత ఖైదు, పోక్సో కేసుల్లో 20 ఏళ్ల వరకు కఠిన శిక్షలు పడేలా చేశామన్నారు. జిల్లాలో 12,738 సీసీ కెమెరాలు, 1,017 డ్రోన్ బీట్లతో నిరంతరం పహారా కాస్తున్నామన్నారు. అన్నమయ్య జిల్లా పోలీస్ తరఫున అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ జరుపుతున్నాము. రేపు 31st నైట్ యూత్ ఎవరైతే ఉన్నారో, లేదంటే ఎవరైనా 31st నైట్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం అనుకుంటున్నారో, మీరు విత్ ఇన్ యువర్ లిమిట్స్ ఉండి మీరు ప్రైవేట్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు, లేదంటే ఎనీ టూరిస్ట్ ప్లేస్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు, ఇష్యూ లేదు. కాకపోతే డ్రంక్ అండ్ స్టేట్లో వచ్చి ఇతరులకి ఇబ్బంది పెట్టకుండా, లేదంటే అక్కడ ర్యాష్గా డ్రైవ్ చేసి ఏదో యాక్సిడెంట్కి గురవకుండా, లేదంటే వేరే వాళ్ళని యాక్సిడెంట్కి గురి చేయకుండా ఉండే విధంగా వాళ్ళు ప్రవర్తించాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఎనీ డీజేస్ కానీ, లేదంటే లౌడ్ నాయిసెస్ కానీ అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా అది నచ్చకపోవచ్చు. సో 10 గంటలకి షార్ప్ లౌడ్ నాయిసెస్ ఎక్కడైతే ఉంటాయో అవన్నీ కూడా క్లోజ్ చేయాల్సిందిగా ఆల్ డీజే ఓనర్స్కి అండ్ రెసిడెంట్స్ అందరికీ కూడా అన్నమయ్య జిల్లా పోలీస్ వారు వినిపిస్తున్నారు. ఎనీ ఇష్యూ మీకు కలిగినట్టయితే ఇమీడియట్గా డయల్ 100 కానీ డయల్ 112 ఆర్ మా పోలీస్ శాఖ లోకల్ స్టేషన్ SHOకి తెలుపాల్సిందిగా కోరుతున్నాము. ఉంటే 100% మన పోలీస్ వాళ్ళు ప్యాటర్న్ ఉంటారు. ఏదైనా ఇష్యూ ఉంటే అక్కడే ట్యాకిల్ చేస్తారు. థ్యాంక్ యూ. నూతన సంవత్సరం 2026ను తిరుపతి జిల్లా ప్రజలందరూ బాధితయుతంగా, శాంతియుతంగా జరుపుకోవాలన్నారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. తిరుపతిలోని ఎస్పీ కార్యాలయంలో పాత్రికేయులతో ఈరోజు మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా కొన్ని ఆంక్షలు విధించామన్నారు. నిర్ణీత సమయానికి హోటళ్లు, మద్యం దుకాణాలు, బార్లు, వాణిజ్య సంస్థలు మూసివేయాలన్నారు. పట్టణాలు, ప్రధాన రహదారులపై ప్రత్యేక పోలీస్ బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తామని, డిసెంబర్ 31 రాత్రి, జనవరి 1 తేదీల్లో జిల్లా అంతటా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా డీజేలు, లౌడ్ స్పీకర్ల వినియోగం, శబ్ద కాలుష్యం, అశ్లీల నృత్యాలు పూర్తిగా నిషేధించామన్నారు. అయితే జనవరి 1 అనే ఒక భావనతో కొంతమంది వారిని అది ఆహ్లాదకరంగా, ఆనందంగా జరుపుకోవాలి తప్ప ఇతర వ్యక్తులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించడం కానీ, లేదా వారికి ఇబ్బంది కల్పించే విధంగా కానీ ప్రవర్తించకూడదు. ముఖ్యంగా దాంట్లో భాగంగా జనవరి 1 అనే ఒక భావనతో కొన్ని హోటల్స్లోనూ లేదా బార్లలోనూ డీజే సౌండ్లు లేదా అశ్లీల నృత్యాలు అనేటివి పెట్టడానికి ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా చట్ట ప్రకారం కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా ఈ హోటల్స్ కానీ లేదా ఎక్కడైతే పార్టీస్ పెట్టుకుంటారో వాళ్ళు ముందే పర్మిషన్ తీసుకొని
చట్ట ప్రకారం పరిమితులకు అనుగుణంగా మాత్రమే వారు నిర్వర్తించుకోవాలి. దానికి తప్పకుండా సహకరిస్తాం. సంతోషంగా ఉండడానికి అన్ని విధాలా కోఆపరేట్ చేయడం జరుగుతుంది. కానీ డీజేస్ పెట్టడం లేదా అశ్లీల నృత్యాలు చేయడం మాత్రం పూర్తిగా విరుద్ధం. అండ్ దానికి ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. మీడియా ద్వారా, మీడియా మిత్రుల ద్వారా మీ అందరి సహకారంతో అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా జనవరి 31st నైట్ ఫాలోడ్ బై జనవరి 1st కేవలం సంతోషంగా ఉండాలా, మీ కుటుంబ సభ్యులు అనే ముఖ్య ధ్యేయంతోనే ఉండాలి తప్ప డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేయడము, సో వాటి ద్వారా ప్రాణాలు కోల్పోయి ఆ విషాదాన్ని నింపడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ రోజు రాత్రి 31st నైట్ ఫాలోడ్ బై జనవరి 1st ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్లోనూ తిరుపతి నగరంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అన్ని రోడ్డు కూడల్లో కూడా చేయడం జరుగుతుంది. ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన ప్రతి వెహికల్ సీజ్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిలేషన్ పంపిస్తాం. సో దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ తప్పకుండా దీనందరికీ కూడా అందరూ సహకరించాలా. మనం వైకుంఠ ఏకాదశిలో బిజీ ఉంటాం అనేది ఒకటి ఉంటే, అదేవిధంగా తప్పకుండా లోకల్ పోలీస్ వారితో ఖచ్చితంగా ఒక టీమ్స్ ఫామ్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఈ కఠిన చర్యలు తీసుకోవడం అంతా కూడా కేవలం ప్రజల యొక్క సంతోషం, వారి యొక్క రక్షణ కోసం మాత్రమే. మీ అందరికీ సహకరించాలి. మీడియా మిత్రులు తర్వాత ప్రజలు కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను.